వాళ్ళన్నా వెల్కమ్ టు విలేజ్ ఆర్తి లాక్స్. ఎలా ఉన్నారు గాయస్? అందరూ బాగున్నారని అయితే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే వచ్చి మామిడికాయ కొత్తకైతే వచ్చామన్నమాట. మేము ఏ కాయ కోయడానికి వచ్చామో చూపిస్తా చూడండి. ఇదే అనమాట బేనిస్కాయ అనమాట. ఇది పులుపుగా ఉంటుంది, తీయగా ఉంటుంది అనమాట. పగలు కొట్టుకునేది తినొచ్చు. మాగితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఈరోజు అయితే మేము బేనిస్కాయ కోతకైతే వచ్చాము. ఈ కోత మేము ఎలా చేస్తాం, అలాగే మామిడి కోతలు మేము ఎంత బాగా ఫన్నీగా ఉంటాము, అలాగే కొన్ని తేనె పేర్లు, అలాగే చాలా ఉంటాయి అన్నమాట. ఈ జర్నీలు ఎలా ఉంటుందో మీకైతే ఈ వీడియోలో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మేము మామిడికాయలు ఎలా కోస్తాం అనేది మొత్తం అయితే వీడియోలో అయితే చూపిస్తాను. ఓకే గైస్, ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మేము ఎలా మామిడికాయలు కోస్తాము, ఎలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఈ పనులు అనేది మొత్తం వీడియోలో అయితే చూపిస్తా చూడండి. ఇప్పుడు మా వాళ్ళంతా మామిడికాయలు అయితే కోస్తున్నారు గైస్, చూడండి. ఇదండి మా వారు కాయలు కోస్తున్నారు అనమాట. మా బాబాయ్ పట్టుకుంటున్నాడు బేనిస్కాయలు, దెబ్బ తగలకూడదు కదా అందుకు. అందులో మా సినిమా పట్టేసుకుని పెట్టుకోవాలి. ఇంకోండి ఇంకో మా బాబాయ్ కాయలు క్యాచ్ పడుతున్నాడు. క్యాచ్ చేస్తానే పడుతున్నారు, మీరు పడతా పడితే మా బాబాయ్. మా పొట్టాడు రేపటి ఆయ చెప్పరా, ఏం చెప్పు. మా మామ పట్టుతా పడతాడు అనమాట. పుట్టాడు కాయలు కొత్తా ఉంటే వాడిపుడు తింటాడంట. కాయలు చూడండి గాయస్, బేనిస్కాయలు అయితే వచ్చామన్నమాట ఇది కొయ్యడానికి. మేము దాని బేనిస్కాయలు ఎవరిని పుట్టండా, ఈడు పొట్టిగా ఉంటాడు కాబట్టి ఇడు కాయలే అందం అనమాట. కోతకు వచ్చినప్పుడు కాయలన్నీ ఎగిరెగిరికి వస్తా ఉంటాడు చూడండి. అంత ఇట్లా ఉంటే ఏరిగేది కాదురా, ఎగిరెగిరా. ఏం తెలుగురా నీ తెలుగులో బండివాడ. ఏం మా సినిమ వీడియో తీసేటప్పుడు పక్కకి వెళ్ళిపోతుంది. ఇంక మా వాళ్ళంతా కాయలు కోస్తున్నారు కాబట్టి ఇప్పుడు నేను పోయి కాయలు పట్టాలన్నమాట. మా తమ్ముడు ఆల్రెడీ చెట్టు మీద ఎదురు చూస్తున్నాడు నా కోసం కాయలు వేసేదానికి. దోండి పైన ఓడి ఇప్పుడు నేను కాయ వేస్తే నేను పట్టుకోవాలి. ఇంకా నేను మంచి మంచి లొకేషన్లు అన్నీ చూపిస్తాయి వీడియోలో చూడండి. మా బాబాయ్ ఈరోజు తేనె తీసాడు అనమాట. చూడండి చూపిస్తాడు. చూడండి తేనె కిందకి తెచ్చి చూపిస్తాడు ఇప్పుడు చూడండి. ఇప్పుడు మా బాబాయ్ తేనె అయితే తీసుకొచ్చాడు అనమాట. దీని లోపల అంతా తేనె ఉంది. ఇది వచ్చి పిల్లల రొట్టె అనమాట. చూడండి పిల్లల రొట్టి పిల్లల రొట్టి. ఈ పిల్లల రొట్టె ఏం చేస్తారు, జున్ను చేసుకొని తింటారు అనమాట ఈ పిల్లల రొట్టెతో. ఇది ప్యూర్ తేనె అనమాట. చూడండి తేనె పెట్టి పొయ్యి కలిపినాయి. ఇప్పుడు ఈ తేనె టేస్ట్ చేస్తాం మేమంతా, మా వాళ్ళు అంతా. ఆకులు వేసుకోండి, ఆకులు కట్ చేయను. ఆకులు మేము ఎలా తింటామో చూపిస్తా చూడండి. ఇప్పుడు ఆకులు ఎలా తెచ్చుకుంటామంటే ఇట్లనమాట. ఆకులు వేసుకొని తగ్గిస్తాం మా బాబాయ్ బాధ్యత. చూడండి మేము మాడాకులు ఈ మాటలు పెట్టుకొని దీంట్లో తేనె వేసుకొని తింటాం. ఇప్పుడు రే జయసూర్య తేనె తిందురా. రారా తేనె తిందువా. చూడండి తేనె చూడండి ఎంత బాగా వస్తుందో. ప్యూర్ తేనె అనమాట. ఎలాంటి కెమికల్స్ ఉండవు ఈ తేనెలో. స్వయంగా చెట్టుకి తయారైంది కాబట్టి. చూపించు కారిపోతుంది. చూడండి తేనె చూడండి గైస్, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. వేసండి ఇంకా ఏనా తేనె తీసిన మహాన బాబాయ్, మా బాబాయ్ అనమాట. చూడండి ఇప్పుడు మా బాబాయ్ చూడు నాకు ఎలా పెట్టుకొచ్చాడు చేనికి. అంతా కారిపోతుంది. ఈ తేనె రెండు జుట్టుకి పూసుకున్నా కూడా పుల్లగా చేయించి. రాండి ఇంకా తేనెకి వద్దా.
వాళ్ళు వీడియో చూస్తున్నారు కాబట్టి ఎవరు రావట్లేదు అనమాట. వీడియో ఆపేసిన వెంటనే అంతా పరిగెత్తారు తేనెకి, అలాంటి వాళ్ళు అనమాట. మా తమ్ముడు తేనె పేరు కనిపెట్టిన తమ్ముడిని చూపిస్తాడు. ఏదే తేనె పేరు కనిపెట్టిన మహానుభావుడు వెంకిష్ట. ఆకులు తీసుకురా. మా వాడు తినడంట తేనె, మీరు కూడా తిన్నరా అండి తేనె. ఇదేనా జయసూర్య తేనె? జయసూర్య 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 వద్దంట దాన్ని మీరు తీసుకోండి తేనె. ఇంకా ఓకే, ఇప్పుడైతే తేనె అందరికీ పెట్టేసాను అనమాట. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను అనమాట తేనె. చాలా బాగుంది చూడండి, తిక్కుగా ఉంది తేనె అంతా. చూడండి అంత తిక్కుగా ఉంది, అసలు పలసంగా లేదు, చాలా చాలా తీగా ఉంది అనమాట. ఎందుకంటే స్వయంగా ఈగలే తేనె పెట్టాయి కాబట్టి అంత టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఈ తేనె. అలాగే అంతమంది తేనె తిన్నారు వీడియో కింద కూడా కామెంట్ చేయండి. ఇప్పుడైతే తేనె అయితే తినేసాను అనమాట. చెయ్యన్ని వాష్ అయితే చేసుకున్నాను. ఇంకొక అర్ధగంట అయితే వాటర్ అయితే తాగకూడదు అనమాట. ఒకవేళ వాటర్ కానీ తాగినారంటే తేనె తిన్న వెంటనే వాటర్ అయితే తాగినారంటే మోషన్స్ అయితే అవుతాయి అనమాట. అందువల్ల అయితే తేనె తినిన తర్వాత ఒక 10 నిమిషాలు వాటర్ అయితే తాగకూడదు. ఓకే, ఇప్పుడైతే మా దగ్గర ఉడత పిల్లలు అయితే ఉన్నాయంట, అంటే అక్కడ ఉన్నాయి, అవి కూడా చూపిస్తా చూడండి. ఉడత పిల్లలు కూడా చూడండి గాయస్, ఉడత పిల్లలు గాయస్ చూడండి. ఎండకి అల్లాడిపోతున్నాయి అని చెప్పి మా మధ్య చూడండి కవర్లు ఆకుబెట్టి ఆకులు అయితే ఉడత పిల్లలు అయితే పెడుతున్నాడు అనమాట. జై సూర్యాజ్ చేత చూపే దగ్గర చూపిరా దగ్గండి ఉడత పిల్లలు కళ్ళు రాలా ఉడత పిల్లలు అనమాట. మా మరిది కవర్లు వేసి ఆకులు వేసి చెట్టు కింద పెడతాం అన్నమాట. పోయేటప్పుడు ఎత్తుకొని పోతాడంట. ఎవరా? నేను కాదు, ఆమె ఎత్తుకొని పోతుందంట కోటమ్మ. దాని ఉడత పిల్లలు అయితే తగిలిస్తున్నాం ప్రస్తుతానికి. మళ్ళీ మేము తీసుకునేప్పుడు డీటెయిల్గా అయితే చూపిస్తాము అనమాట ఉడత పిల్లల్ని. మా వాళ్ళు ఆ ప్లేస్లోంచి మళ్ళీ ఈ ప్లేస్లోకి అయితే మార్చారనమాట ఉడత పిల్లలు. ఇప్పుడు మీకు డీటెయిల్గా అయితే చూపిస్తాను ఉడత పిల్లల్ని. అందులో మా చిన్నమ్మ కాయలు ఆడతాను చూస్తానండి. ఏం చేయలేదు మేమా. ఇదండి గాయస్ ఉడత పిల్లలు, ఉడత పిల్లలు. కళ్ళు కూడా రాలేదన్నమాట వీటికి, చిన్న పిల్లలు కానీ ఏమో తనకలాడితే తెలియదు. ఏంది తిట్టున్నదే దోండి తనకలాడుతుంది. నీ సెల్లేదు మందులాడా చూడండి ఇట్టిపోతుంది దోండి ఉడత పిల్ల. అదొకటేనా అరుస్తుంది, వెళ్ళిపోతుంది. అది 2 ఉన్నాయి చూడండి. ఇద్దండి మాకు భయం ఉండదు ఉడత పిల్లలు అన్ని పట్టుకోవడానికి. ఇదండి కళ్ళు కూడా తెరవలేదన్నమాట ఉడత పిల్ల. వచ్చిందా? వీటి కోసం వాళ్ళ మమ్మీ అయితే అరుస్తుంది అనమాట. ఈ ఉడతల కోసము ఇవి కూడా అరుస్తున్నాయి. వచ్చి ఉడతలు వాళ్ళ మమ్మీ కానీ వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయినాయి అంటే, ఉడతలు కానీ తీసుకెళ్ళిపోయిందంటే మేము వదిలేస్తాము. సాయంత్రం దాకా చూస్తాము అనమాట. ఒకవేళ కానీ తీసుకొని పోకుంటే మేము ఇంటికి తీసుకొని వెళ్ళి ఇంకా మా వాళ్ళు అనమాట, మా పిన్ని అనమాట, ఏమైతే ఇంటికైతే తీసుకొని పోయి వీటిలో అయితే సాగుతుందంట. ఎలాగైనా ఒక పానం అయితే చూస్తా వదిలేయం కదా, అందుకని ఇంక వీళ్ళని తీసుకొని పోయి అయితే మా పిన్ని అయితే సాగుకుంటుందంట. సాయంత్రం దాకా అయితే ఇక్కడ చెట్టల్లో పెడతాము. వాళ్ళ మమ్మీకి ఈ ఉడత పిల్లల మమ్మీ కానీ వచ్చి తొడుకొని పోయినాయంటే మేము వదిలేస్తాము. తొడుకొని పోకుండా మేము వెళ్ళే టయానికి ఇలాగే ఉంటే ఇంక ఇంటికి తీసుకెళ్ళిపోయి మా పిన్ని అయితే సాగుతుందంట పాలు పోసి. ఓకే, ఇప్పుడు ఈ లోపల అయితే పెట్టేద్దాము. 2 ఉన్నాయన్నమాట. అంటే వీళ్ళ మమ్మీ అరుస్తుంది వీళ్ళ కోసము, మేము ఇక్కడనే తగిలిచ్చేస్తాం అనమాట. వాళ్ళ మమ్మీ కానీ వచ్చి తీసుకెళ్ళిందంటే తీసుకెళ్తుంది. ఇది వచ్చి సపోర్ట్కాయ చెట్టు అనమాట. ఈ సపోర్ట్కాయ చెట్లు ఇంకా కాయలు అయితే కాయలేదు. సపోర్ట్కాయ చెట్టు కానీ ఇది ఇదండి సపోర్ట్కాయ చెట్టు. సపోర్ట్కాయ ఇది ఎక్కడ ఉంది చూడండి.
ఇదండి సపోర్ట్కాయ చెట్టు. ఓకే, ఇంకా మంచి మంచి ఏమైనా చెట్లు ఉన్నా అన్నీ చూపిస్తాను వీడియోలో. ఇది వచ్చి ఉసిరికాయ చెట్టు అనమాట. ఈ తోటకాల అయినా ప్రతి ఒక్క చెట్టు అయితే వేస్తున్నాడు అనమాట. సినిమకాయల చెట్లు అన్నీ వేస్తున్నాడు. మేము ఇంకా సినిమకాయలు కూడా చూపిస్తాను. ఈ చెట్టు కింద సీతాకోకలు చిలకలు చూడండి గాయస్ ఎలా ఉన్నాయో. ఇప్పుడు గదిలియా ఈ చూడండి మొత్తం చెట్లు లోపలనే అనమాట. చూడండి కొన్ని ప్లేస్లు అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి వీటికంటే. ఇవి గెడ్డు లోపల అయితే ఉన్నాయన్నమాట. చెట్టు కింద గెడ్డు చూడండి ఎంత ఉన్నదో. ఇంకైతే ఇప్పుడు సుక్కలు కనొచ్చాయి అనమాట. కాయలు వేసేది ఏమే కాబట్టి. కానీ మేము అంత కష్టపెట్టంలే, గెడ్డ అంతా కొట్టేసి కాయలు కోస్తాం. సీతాకోక చిలకలు చూడు ఎట్టున్నారు. ఎవరా ఈ చిన్నకాయకి పురుగు వాలింది. దోమ. నువ్వు నవ్వకాకోలు భయపడతారు. ఇప్పుడు ఇదంతా కొట్టేసి ఇంక కాయలు కోసేస్తాం అనమాట. మా వారు కాయలు కొయ్యమంటే అటు కోస్తున్నారు. ఇప్పుడు మా వారు కాయ కోస్తే ఇప్పుడు నేను పట్టబట్టాలన్నమాట. ఇప్పుడు మా వారు కాయ కోస్తున్నారు కాబట్టి ఈ గోసంతో నేను పట్టడానికి అయితే వెళ్తున్నాను అనమాట. ఇలా బేనిస్కాయల్ని పట్టణంలో పట్టాలన్నమాట. ఎందుకంటే ఇవి పైనుంచి పడినాయంటే పగిలిపోతాయి. వీటికి ఈ బేనిస్కాయకి చర్మం చాలా పలసంగా ఉంటుంది అనమాట. పైన తోలు అలా కింద పడ్డం అలా పగిలిపోతుంది. అప్పుడు మార్కెట్లో కాదు కాబట్టి మాకు ఎలాగో మాడి తోట కష్టాలు ఎలా ఉంటాయి మా బాగా తెలుసు కాబట్టి మేము జాగ్రత్తగా కాయ అయితే కోసి అమ్మకానికి అయితే వేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడైతే కాయ పట్టేస్తాయి కాబట్టి కుప్పలు అయితే వేద్దాము. ఓకే, కొయ్యట్లో ఉండి పనిచేసి ఇండియాకి వచ్చి పనిచేసి ఎండలో చూడండి మా బాబాయ్ ఏం చేస్తున్నాడు. ఎండకు తట్టుకోలేక ఈ పట్ట అడ్డ పెట్టుకుంటున్నాడు కాయలు పట్టమంటే. ఏం చేస్తున్నావా? ఎండకు కాయలు కలిపి పట్టేది పట్టతావు కదా. ఎండ మనం పని చేసుకునే వాళ్ళు ఆయన ఎండలు ఇవన్నీ మామూలే మనకి. కొయ్యట్లాగా మా బాబాయ్ కొయ్యట్లు ఎన్ని సంవత్సరాలు బాబాయ్? 15 సంవత్సరాలు మా బాబాయ్ కొయ్యట్లో ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఇండియాలో పని చేస్తున్నాడు అనమాట. మన ఇండియాలో ఎండకు తట్టుకోలేక కొయ్యట్లోనే అంత కష్టం. మన ఇండియాలో కష్టం ఎక్కువ చెప్పండి. ఎండకు తట్టుకోలేక పట్టుకున్నాడు మా బాబాయ్ కొయ్యట్లో. ఇంకెంత బాగా పని చేశాడు మీరే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మా బాబాయ్ కాయ పడతామంటే అదో నెత్తిన తల కూడా అది వేసుకొని పట్టేసుకొని నిలబడుకోను అనమాట ఎండలో. నేను మాత్రం కిందే కోసేస్తున్నాడు కాయలన్నీ. మా బాబాయ్కి కష్టం తగలు నీకన్నా. ఏం కాయకు వస్తున్నావా? హలో, నిన్నే చెప్తుంది. బేనిస్కాయ, దీని పేరు బేనిస్కాయ. ఓకే, మీతో నేను ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నానంటే ఇక్కడనే ఉంటాం అనమాట మేము. ఇప్పుడు నేను కాయ పట్టడానికి వెళ్తున్నాను, ఇంకా చూపిస్తాను ముందు. ఇప్పుడు నా వెనక సైడ్ అయితే చిలకలు ఉన్నాయన్నమాట, సీతాకోక చిలకలు. ఇప్పుడు నేను పోయి వాటి లేపేస్తాను. చిలకలే అనమాట. తిరుగుతాయి మొత్తం ఈ చెట్లలో అన్ని సీతాకోక చిలుకలే ఉన్నాయన్నమాట. ఇది అన్ని చిలుకలు కదా అడ్డు పోయాము. చెట్టు చిలుకలు ఇంకెటు లేపే గుంది ఇది చిలకలు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను వెళ్ళి కాయ పడతాను, పోయి వాడికాయ. చిలకలు చూడండి మీరు అంతలో.
పైన అయితే ఒక కోత అయితే టెంకాయ నీళ్ళు తాగుతుంది అనమాట. చూడండి, చూడండి, కోతి టెంకాయ నీళ్ళు తాగుతుంది. ఒక్క టెంకాయ అడిగితే కూడా టెంకాయ కూడా ఇక్కడ పైనే టెంకాయ నీళ్ళు తాగుతుంది కోతి. మరి నీళ్ళు తప్పిగ్గాను ఒకటి వేయరా రే, నీళ్ళు తప్పిగ్గాని ఒక్కాయ. ఓ ఓ నీళ్ళు లేవన్నమాట, అస్సలే లేవు, వాటరే లేవు. విసేలో నీళ్ళు తప్పకి అసలు తట్టుకోలేకపోతున్నాం అనమాట. ఈడైతే చూడు పైకి ఎక్కి పైనే తాగుతున్నాడు. మాకైతే ఒక్క చుక్క వాటర్ కూడా వేయట్లేదు అనమాట. ఒక్క టెంకాయ అన్న వేయరా నీళ్ళన్నా తాగుతామంటే అస్సలే వేయలేదు ఇడు కోతి. రే, వాడు పైన కొట్టుకొని ఎన్ని తాగేస్తున్నాడు, ఒక్కయి కూడా కిందికి వేయట్లా. ఓరే ఒకటేరా దప్పిగ్గానా, మాడికి తీసేస్తున్నానా. ఆకలేస్తుంది అనమాట, టైం కూడా అయ్యింది, మధ్యాహ్నం టైం ఆకలేస్తుంది. వీళ్ళైతే ఇంకా భోజనం కూడా రాలేదు, అందుకు మాడికెళ్ళి తినేసాం అనమాట. నీళ్ళు కూడా లేవు. నీళ్ళు అడిగితే చూడు టెంకాయ ఒకటన్నా ఏమో టెంకాయ కూడా ఇట్లేదు. మరి వేస్తావా ఇవా? వాడు పైన కూర్చొని తాగేస్తున్నాడు. వాడు మాకు ఈ కన్నా తాగుతున్నాడు కాబట్టి వాడు మీద తోటకూరలు చెప్పేస్తా. మరి వేస్తావా ఇవి ఒక మాట చెప్పురా రే. చూడండి ఒక్క ఇది ఎంత పిలిచినా కూడా అసలు పలకలు కూడా పలకటోళ్ళు చూద్దాంగా. ఏదద్దా ఇట్లాంటి వాళ్ళు ఉంటే గొంతారు చచ్చిపోతారు కదా. మనం పోయి అంతలో కాయలు రాలి, ఇంకా వీడు కాయ వేసారా మేము నీళ్ళు తాగేది లేదు. మా తమ్ముడు పట్టలేకుండా కాయ క్యాచ్ పడతాడంట, చూద్దాము. ఒక చెట్టు కాయ మొత్తం అలాగే కోసాడు అనమాట. ఇప్పుడు ఈ చెట్టు కూడా అలాగే కోస్తున్నాడు. మొత్తం క్యాచ్ పడుతున్నాడు అనమాట, చేతి క్యాచ్ పట్టుకుంటున్నాడు కాయ మొత్తం. చూడండి, చూసారు కదా. ఇప్పుడు మనం ట్రై చేస్తాం అనమాట, చూద్దాం మనం పడతామో పట్టలేమో. ఇప్పుడు మనం కాయ కోసి క్యాచ్ పెడతాం. మనం ట్రై చేస్తాం. అయిపోయాయి మొత్తం వాడే కోసేసి. దండి కాయ కోసేస్తారు క్యాచ్. ఓకే, ఇప్పుడు మళ్ళా మనం కాయ ట్రై చేస్తాం అన్నమాట. ఎలా కోస్తుందో ఇప్పుడైతే మామిడికాయ కోత అయిపోయింది అనమాట. ఇప్పుడు మేము ఇంటికి అయితే వెళ్తున్నాము. ఉడత పిల్లలు అయితే ఏం చేస్తామంటే చెట్టు మీద అయితే పెట్టేస్తాం అనమాట. మేము 2 ఉడత పిల్లలు చూస్తే 3వ ఉడత పిల్ల కూడా ఉండింది. అందువల్ల ఇంక 3 పిల్లలు అయితే ఒక చోట అయితే పెట్టేసి ఇంక మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం అనమాట. అలాగే వీడియో మీకు నచ్చిందో లేదు వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఓకే గైస్, ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.